భోపాల్లో జరుగుతున్న మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఊహించని ఘటన జరిగింది. భోజనాల సమయంలో ఇన్వెస్టర్లు మర్యాద మరచి పూరి సబ్జీ కోసం కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ప్లేట్లు విసురుకుని నానా హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించింది. ప్రధాని మోదీ సదస్సును ప్రారంభించగా 60 దేశాలకు చెందిన ప్రతినిధులు, గౌతమ్ అదానీ సహా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన వారికి భోజనాలు ఏర్పాటు చేయగా ఒక్కసారిగా అందరూ డైనింగ్ హాల్లోకి దూసుకొచ్చారు. క్యూ లైన్లో ఒకరినొకరు తోసుకుంటూ ప్లేట్లు లాక్కుంటూ గందరగోళం సృష్టించారు. భోజన సమయంలో ఆహారం తీసుకోవడానికి వెళ్తుండగా విరిగిన ప్లేట్లు ఫ్లోర్పై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా, హాజరైన వారిలో తీవ్ర నిరాశ వల్ల జరిగిందా అనే చర్చకు దారితీసింది. వీడియోని చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నేను చాలా సమ్మిట్లకు హాజరయ్యాను, కానీ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు భోజనం కోసం కొట్టుకుంటున్నారు అని ఇంకొకరు పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల కోసం సదస్సు నిర్వహిస్తే వీళ్ళంతా ఇంత చీప్గా బిహేవ్ చేయడం ఏంటి అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.